బీఆర్ఎస్ అండ్ బీజేపీ వీళ్ళిద్దరు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు, అదేంది మరి? వాళ్ళు ఓట్ల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఎట్లా సంబంధం? బీఆర్ఎస్ ఏం చేసింది మనకు తెలిసిందే కదా. అంతకుముందు చాలా మాట్లాడాడు కేసీఆర్, రాత్రి బాతుగై అయిపోయింది. నిన్న చెప్పింది రాత్రి మందులు ఏదో చెప్పేసినా మత్తులో తెల్లారి అంత పోయిందని చెప్తున్నాడు. అది బీజేపీ ఎందుకు చేస్తున్నది? వాళ్ళు బద్నాం చేయాలని చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది. అది బీజేపీ వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు. వాళ్ళు జనం తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒక దేశభక్తి సినిమా తీయి, గల్లాబట్టి అడగాలి కదా. అడగకుండా వాళ్ళు గుడ్డిగా మెత్తుకోవడం ఎందుకు? అన్ని బుద్ధి సినిమాలు తీశారు కదా. అట్లా మాట్లాడితే మీకు ఏమవుతుంది? పరుగు పోతుంది కదా. అందుకనే మీరు అట్లా మాడవద్దు. ఇంకోరు వేరే వచ్చి మాట్లాడతాడు, నాలాంటి తటస్థులు వచ్చి మాట్లాడతాడు. నేను బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ముగ్గురు విమర్శిస్తా. నేను విషయం మీద చెప్తా. విషయంలో చెప్తే ఏమవుతుంది? పరుగు పోద్ది కదా. అందుకనే మీరు ఎవరికి సద్దులు మోయొద్దు, దొంగలకు సద్దులు మోయొద్దు. తప్పని నేర్చుకోవాలి, అందరిని తప్పని నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు నీతే మాట్లాడాలి. ఇప్పుడు బీఆర్ఎస్కు నీతి లేదు, కాంగ్రెస్కు నీతి లేదు. నువ్వు నీతి హిందుత్వం చెప్పినావు కదా, హిందుత్వ ప్రకారం చేయమని హిందుత్వ సినిమాలు తీసినారా వీళ్ళని? అది కూడా తీయలేదు. ఐడియాలజీ ఉండాలి కదా, ఐడియాలజీ సెంట్రిక్గా ఉండాలి కదా. మరి అవి సినిమాలు కూడా తీయలేదు. అట్లా వాళ్ళకి చెప్పాలి, హితో మంచి చెప్పు, ఈ సినిమాలు మంచిగా కావు నాయన, ఇగో పలానా సినిమా తీయి అని చెప్పాలి. చెప్తే అప్పుడు దేశభక్తి సినిమాలు తీయి, సంస్కారవంతమైన సినిమాలు తీయి, ఒక జ్యోతిరావు పూలే సినిమా తీయి చెప్పాలి కదా. బీజేపీలు చెప్పాలి. ఒక భక్త కనకదాస్ సినిమా తీయి, భక్తుడు కదా, గొప్ప భక్తుడు కదా. అటువంటి చెప్తే అప్పుడు సంస్కారవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జాతీయ అవార్డులు ఎట్లా ఇస్తున్నారు సార్? ఇట్లాంటి సినిమాలకే ఇస్తున్నారు కదా. మరి సెన్సార్ బోర్డు ఇట్లాంటి వాటిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఒకటి వినబడుతుంది, ఇప్పుడు ఐపీఎస్ మీద ఆయన ప్యాంట్ ఇప్పి టాయిలెట్ పోస్తున్న ఒక వీడియో ఏదో ఉంటుంది, యూరిన్ చేస్తున్న వీడియో ఒకటి ఉంటుంది. ఐపీఎస్ మీద ఎట్లా ఇది అన్నది ఒక వాదన తీసుకొస్తున్నారు. కరెక్ట్, అట్లాంటి చేయొద్దు కదా, చూపించవద్దు కదా. ఒకవేళ చేసినా కూడా ఇప్పుడు ఈ సెన్సారు ఇది మన అవార్డ్స్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి? అది తప్పేది. పాలాభిషేకం చేసినా తప్పే, మూత్రాభిషేకం చేసినా తప్పే. ఉండొద్దు కదా తప్పు, దాన్ని చూపించొద్దు. ఎవరి మీద పోసినా తప్పే, పేదోని మీద చేసినా కూడా తప్పే. సినిమా యాక్టర్, పోలీస్ ఆఫీసర్ మీద చేస్తే ఇంకా పెద్ద తప్పు. మామూలు పేదోని మీద చేస్తారా మీరు? అది కూడా తప్పే కదా. అదే అందుకని అంత కుసంస్కారం ఉంది కదా. సంస్కారం లేదు సినిమా వాళ్ళకు, కుసంస్కారం ఉంది. అందుకనే వాళ్ళకి నేర్పించాలంటే ఏం చేయాలి? వాడు గుడ్డిగా యూ హవ్ టు లెర్న్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ లెర్న్ యువర్ సెల్ఫ్ విల్ టీచ్ యూ విత్ స్టిక్ అండ్ హ్యాండ్. చేతులు బెత్తం పట్టుకొని ఈ బగలగొట్టి నేర్పిస్తాం, అట్లా చెప్పాలి. అందుకనే ప్రజలే నేర్పిస్తారు, బుద్ధి చెప్తారు. సినిమాలో ప్రజల టేస్ట్ అంతా, అభిరుచి అంతా పాతాళాలకు పెట్టేసింది. నేలబారు చౌకబారు అభిరుచిగా తయారు చేసినారు సినిమా వాళ్ళు. దాన్ని ఉన్నతంగా మార్చాలంటే శిక్షలు కూడా ఉండాలి, చెప్పాలి. మంచి మోరల్ పోలీసింగ్ అవసరము, లాంగ్వేజ్ పోలీసింగ్ అవసరము. మోరల్ పోలీసింగ్ కూడా బెత్తం తీసుకొని, మోరల్స్ ఎట్లా నేర్పుతారు వాళ్ళకు? బెత్తం తీసుకొని నేర్పాలి కదా. దేవుని సినిమాలు ఏమైనా తీసినారా వీళ్ళు? ఏ దేవుని సినిమాలు తీయలేదు. అందుకనే తెలంగాణలో సామెత ఏంటంటే, దేవుని పాటలు పాడినోడు దేవరించుకుంటున్నట, బూతు పాటలు పాడినోడు బుర్జెక్కి నిల్చున్నట. తెలంగాణ సామెత అది. బూతు పాటలు పాడతాడు, బుర్జెక్కి నిల్చుంటాడు సినిమా వాడు. దేవుని పాటలు పాడితే దేవరించుకుంటున్నావు. మరి దేవుని పాటలు మీరు తీయండి, ఒక సినిమా తీయండి. చేసినరా? ఏది తీయలే. దేవుని సినిమాలు తీయరు, దేశభక్తుల సినిమాలు తీయరు, బూత్ సినిమాలు మాత్రం తీస్తారు. ఎవరికైనా చదువు ఉందా, లిపి ఉందా వానికి? ఎవరిని చెప్దాం. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఉర్దూ ఉందనుకోండి, ఇంగ్లీష్ ఉందనుకోండి, దాంట్లో వాయిస్ కల్చర్ అని నేర్పుతారు. ఎట్లా నేర్పాలి? ఇప్పుడు పలక్ ఉంది, పలక్ అంటే కంటిరెప్ప, పలక్ బంద్ కర్లు జలఖీన జాయ్ అంటారు. ఫలక్ అంటే ఆకాశం, లాబియోడి అంటారు, అంటే కింది పెదవి పై పన్ను. రెండు పెదవులు కలవకుండా పా ఉందనుకోండి, అది ఫలము అంటే ఫలము అనాలి. రెండు పెదవులు బిగబట్టాలి. ఫా అంటే కింది పెదవి పై పన్ను కలవాలి, రెండు పెదవులు కలవద్దు. ఫలక్ అంటే ఆకాశం, ఫలక్కే సితారే, ఆకాశం నక్షత్రాలు. ఫలక్ నుమా ప్యాలెస్ అంటే ఆకాశం వంటి ప్యాలెస్. ఫాకు తేడా తెలుసానికి? ఖబర్ అంటే సమాధి, ఖబర్ అంటే న్యూస్. ఖబరస్థాన్ అంటాం కదా, అంటే సమాధి, శ్మశానం, ఖబరస్థాన్. ఖబర్ అంటే న్యూస్. ఖబర్కు తేడా ఉందా? వీనికి పలకు వస్తుందా? వీనికి తెలుగు సినిమానికి ఎవరు నేర్పలే వానికి. డబ్బింగ్లో కూడా వానికి ఎవడు కావాలి? యాక్టింగ్ చేయడానికి ఒక డూప్ కావాలి, డైలాగులు చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలి. ఇంకా నీకేమున్నది? ఏం తెలుసు నీకు? తర్వాత మొత్తం మేకప్ చేసుకొని ఉంటావు. అన్ని చేసుకున్నా నువ్వు 16 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా ముక్కు ఉండదు, నీకు ముఖం ఉండదు, ఏమి సరిగ్గా ఉండదు. ఎందుకంటే నువ్వు అయ్య కొడుకు, నీ అయ్య హీరో కాబట్టి నేను హీరోని చేయాలని చూస్తున్నావు. అయ్య కొడుకులే తప్పిస్తే నువ్వు నీకు సొంతంగా నీకున్న టాలెంట్ ఏంది? ఇక్కడ వారసత్వం. రాజకీయాలంటే దొంగలని అందరూ తెలిసిందే, రాజకీయాలంటే చోరతంత్రమే. ఇది కూడా రాజకీయం అయిపోయింది అనేకం. అందుకని ఇది అది అన్ని దొంగలే ఉన్నారు.
అందుకని తెలుగు ప్రజలైతే సంతోషిస్తున్నారు, అక్కడ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో సంతోషిస్తారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది వీళ్ళకి అనుకుంటున్నారు. ప్రభుత్వాలే గట్టిగా బెత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ టోటల్ ఎపిసోడ్ రేవంత్ రెడ్డికి ఇది అడ్వాంటేజా, లేకపోతే ఏమన్నా మార్కులు పడ్డాయా, లేకపోతే ఆయన కూడా ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా? ఆయన కూడా ఏంటంటే నువ్వు ఒక ఆల్టర్నేట్ కల్చర్ తయారు చేయాలి. ఇప్పుడు మనము ఏం చెప్తామంటే ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ మెనీ వేస్. తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. లాభం అది కాదు. ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. సమాజాన్ని ఎట్లా మార్చాలి అది చెప్పాలి. సమాజం ఇట్లా పనికి రాకుండా ఉంది, అది ఉందంటే నువ్వు ఎట్లా మారుస్తూ చెప్పు. ఒక ఆల్టర్నేట్ కల్చర్ తయారు చేయి, ఆల్టర్నేట్ సినిమా ఇండస్ట్రీ తయారు చేయి, ప్రత్యామ్నాయం చూపించాలి కదా. దానికోసం డైలాగులు ఎట్లుండాలి, కథ ఎట్లా ఉండాలి, కథనం ఎట్లుండాలి, చిత్రీకరణ ఎట్లుండాలి, అవన్నీ చెప్పాలి. చెప్పడానికి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టాలి. పెట్టి దానికి కూడా ఎటువంటి వాళ్ళని పెట్టాలి. బి నరసింహరావు ఉన్నాడు. బి నరసింహరావు మంచి సినిమాలు తీసింది. బి నరసింహరావు లాంటివి పెట్టండి. మీరు ఉన్నాడు కదా బి నరసింహరావు, ఎంత అద్భుతమైన సినిమాలు చాలా తీసిండు కదా. ఒక దానికి సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటే బి నరసింహరావు లాంటివి పెట్టండి. సంస్కారవంతులు అనేక మంది ఉన్నారు కదా హైదరాబాద్లో, వాళ్ళందరినీ పెట్టండి. వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు మీరు? పెడితే అప్పుడు ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి వస్తుంది, ప్రత్యామ్నాయ సినిమా సంస్కృతి వస్తుంది, ప్రత్యామ్నాయ సినిమా కూడా వస్తుంది, ప్రత్యామ్నాయ చిత్ర పరిశ్రమ కూడా వస్తుంది. పరిశ్రమ కూడా అభివృద్ధి చేయాలి. హైదరాబాద్ చుట్టూ ఎక్కడ పోయినా షూటింగ్లు చేసుకోవచ్చు. తర్వాత ఆ స్టూడియోని కనుక మీరు వాడకపోతే, బూత్ సినిమాలు దిగడానికి వెళ్ళేది కదా వాళ్ళు, వాడకపోతే లాక్కోండి స్టూడియోలు, వాళ్ళు భూములు లాక్కొని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేయండి, రీఅసైన్ చేయండి. ఊరికి ఇచ్చింది కాదు కదా ఇది, నువ్వు దళితులకు ఇచ్చిన భూములని లాక్కున్నావు కదా. ఒక సంజీవ్ అయినా హైదరాబాద్లో 8 లక్షల ఎకరాలు ఇస్తే అన్ని లాక్కున్నారు. ఎవరైనా పరమ అయిపోయింది. నువ్వు దానికి అందుకని ఏంటంటే ఎమినెంట్ డొమైన్ అంటారు. ఎమినెంట్ డొమైన్ అంటే సిటీ కూడా అదే కదా, ఈక్వల్ టు సిటీ 3600 ఎకరాలు కబ్జా పెట్టి రామోజీరావు. 2-3 చెరువులు ఉన్నాయి అలా. చెరువులు 2-3 కాదు, 10 చెరువులు ఉన్నాయి దాంట్లో. ఎమినెంట్ డొమైన్ అంటారు. ఎమినెంట్ డొమైన్ అంటే ఏంటంటే ఎవరి ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఎవరి భూమినైనా తీసుకోవచ్చును. దట్ ఈస్ ఎమినెంట్ డొమైన్. యూ కెన్ టేక్ ప్రైవేట్ ల్యాండ్ ఫర్ పబ్లిక్ గుడ్. ప్రజలకు మేలు చేయడం కోసం లాక్కోవచ్చు. కాబట్టి నువ్వు ఇచ్చిన ల్యాండే కదా అది, తీసుకో, మళ్ళీ ప్రజలకు ఇచ్చేసేయి, ప్రజల కోసం వాడుకో. అట్లా చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అందుకని ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ప్రత్యామ్నాయ సినిమా వ్యవస్థ, చిత్ర నిర్మాణ రంగము అవన్నీ ఉండాలి. దానికోసం ప్రత్యేకమైన ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి, శిక్షణ ఉండాలి. అదేవిధంగా మునాపల్లి నుంచి చిత్ర పరిశ్రమను బయటికి తీసుకొని రావాలి, విముక్తి కలిగించాలి. దానికోసమని మీ చేతిలో డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోండి, మీ చేతిలో ఎగ్జిబిషన్స్ పెట్టుకోండి, ఎగ్జిబిటర్స్ని తీసేయండి. అందుకని మళ్ళీ అదే ఎగ్జిబిటర్స్లో మునాపల్లి చేసిన దిల్ రాజుని తీసుకొచ్చి చైర్మన్గా పెడితే అది ఏం పనికి వస్తుంది మీకు? మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. అందుకని మీరు దిల్ రాజుని మారమని చెప్పండి. మళ్ళీ దిల్ రాజుని అటు ఇటు ఇద్దరి మధ్యన బ్రోకరేజ్ చేయొద్దని చెప్పాలి. బ్రోకరేజ్ చేయొద్దు ఆయన, అది బ్రోకరేజ్ తప్పు అవుతుంది. అందుకని ఆయన నీతివంతంగా ఉండమని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా మనం పౌర సమాజం సలహా ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ టోటల్ ఎపిసోడ్ పైన పాషం యాదగిరి సార్ విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.